ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. హైడ్రా కూల్చివేతలను కాంగ్రెస్తో పాటు బీజేపీ నేతలు సమర్థిస్తున్నారు. జిల్లా, పట్టణ పరిధిలో కూడా హైడ్రా విధానం అమలు చేయాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. మరోవైపు హైడ్రా చేపడుతున్న చర్యలకు మద్దతిస్తామని బీజేపీ అంటోంది. హుస్సేన్ సాగర్ ఏదైతుందో ఇవాళ హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నది. దానికి సంబంధించి మీరు బఫర్ జోన్ నిర్ధారణ చేసి బౌండరీస్ ఏర్పాటు చేసి ఆ బఫర్ జోన్ పరిధిలో అది ప్రభుత్వ అనుమతితో వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసిందా, లేక ఏ విధమైన అనుమతులు లేకుండా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసిందా, అవి ఏమన్నా కానీ వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా కానీ చెప్పట్టు లేదు. వాటిని తొలగింప చేయడం ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత అంశంగా భావించాలని చెప్పట్టున్నారు. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇంత కఠినంగా చర్యలు చేపట్టలేదు, ఇంత ధైర్యంగా ముందుకు పోలేదు. సమస్యలన్నింటినీ కూడా హైడ్రా పేరిట పక్కదారి పట్టియదు. హైడ్రా ఈజ్ గుడ్. హైడ్రా నేను కూడా సపోర్ట్ చేస్తా ఉన్నా. చెరువులు కుంటలు కబ్జా చేస్తే కొట్టేది. 10 ఏళ్లుగా యథేచ్ఛగా ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు ఏవి కూడా చూడకుండా ముఖ్యంగా 111 బఫర్ జోన్ భూముల్లో కబ్జాలు చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా పేలో వణుకు పుచ్చుకుంటా ఉంది. ఇలా హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు టార్గెట్ చేస్తా ఉన్నారని. ముఖ్యంగా హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్ని చెరువులు దురాక్రమణకు గురైనాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ మీ ప్రభుత్వాల వల్ల, మీ సహకారం వల్ల, మీ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్పొరేట్ యథేచ్ఛగా ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువు